ఇప్పటి నుంచి ప్రతిసారి వర్షాలు గట్టిగానే పడతాయట. ఇదొక బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఏంటంటే మన గ్లోబల్ వార్మింగ్ మనం ఇష్టం వచ్చినట్టు మన ప్రకృతిని అనీవెన్గా అంటే ఇష్టం వచ్చినట్టుగా వేసిస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనం గట్లనే చేస్తుంది. ఏందట ఇక ప్రతి ఏటా అతి భారీ వర్షాలంట. గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పులే కారణమట. వాతావరణ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల, గాలిలో తేమ నిలుపుకునే సామర్థ్యం అధికమై, గాలిలో తేమ ఎక్కువసేపు నిలుపుకునే సామర్థ్యం ఎట్లా అధికమైంది? బికాస్ ఆఫ్ పొల్యూషన్ అయింది గాలి అంతా. కాబట్టి అక్కడ తేమ ఎక్కువసేపు ఆగడం వల్ల క్లౌడ్ బరస్ట్ ఒక్కటిసారి జమ్ అని కుమ్మరించినట్టు వాన, డ్రమ్ములతో కుమ్మరించినట్టే వానలు. ఎప్పుడు ఏడ ఎందుకు వాన పడితే ఇదివరకేమో వాన పడేది ఉంటే పొద్దుగాల నుంచే ఆ వాతావరణం ఇట్లా సుధారిస్తూ ఉంటే ఇక సాయంత్రం వరకు అలా వాన పడేటట్టుంది, నాకు గిటిదికి మొగలవుతుంది అని అంచనాకు వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎండనే కొడుతుంది బాగానే ఉంది కదా అని ఇట్లా వెళ్తామో లేదో 100 మీటర్ దాటుతామో లేదో జమ్ అని కుమ్మరిస్తుంది వాన. దాని పరిస్థితుల కారణం క్యూములో నింబస్ మేఘాలు, తరచూ క్లౌడ్ బరస్ట్లు, సౌదీ వంటి ఎడారి ప్రాంతాల్లో కూడా వరదలు. సౌదీలో వాన పడి మొత్తం ఇసుకనే అంటాం, అక్కడ కూడా వరదలు వచ్చినాయి. బద్దలవుతున్న అధిక వర్షపాతం రికార్డులు. హైదరాబాద్లో పగల ఎండ, సాయంత్రం కాగానే వాన. రాష్ట్రంలో మరో 2-3 రోజులు కూడా భారీ వానలు ఉండే అవకాశం ఉందట. అందుకే చెట్లను పెంచురి, ఆ డీజిల్ పెట్రోల్ వాహనాలు తగ్గించురి, ఎలక్ట్రిక్ వాహనాలు వాడురి. సో ఎంతో కొంత మీకు మీరుగా పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేస్తే ఏదన్నా మళ్ళీ ప్రకృతి అనేది సమతుల్యమయ్యే అవకాశం అయితే ఉంది. మంచి పని చేసిరు. మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టేనట. పాక్ సౌదీ మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం అట. ఓల్కోలు ఇది చేసుకుంటున్నట్టు. ఖతార్లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు పలు దేశాలు ఒత్తిడి. ఆ భేటీ జరిగిన 2 రోజులకే పాక్ సౌదీ ఒప్పందం మన దేశంపై కలిగే ప్రభావాలను పరిశీలిస్తున్నామని చెప్పేసి భారత్ ఆలోచిస్తుందట. ఇది మోదీ మరో దౌత్య వైఫల్యమే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ విమర్శలు కూడా గుప్పిస్తుంది.